అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో 25 సంవత్సరాలుగా మావోయిస్టు కార్యకర్తగా ఉన్న డీరీతో దేవ స్వచ్ఛందంగా పోలీస్ ఆధీనంలోకి వచ్చాడు. చిన్న వయసులో మావోయిస్టుల ప్రభావం కింద పార్టీలో వివిధ హోదాల్లో యాక్షన్ టీం ప్లాటినం కమాండర్గా పనిచేసిన ఆయనపై 2 హత్య, 13 ఎదురు కాల్పులు, రోడ్డు యంత్రాల దహనం, పేలుజాడల అమరిక వంటి కేసులు ఉన్నాయి. జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ ప్రకారం డీరీతో దేవ మావోయిస్టు సిద్ధాంతాల నుండి దూరమై సామాన్య జీవనంలోకి కలిశాడు. ఫోటో అయిపోయిన తర్వాత స్టార్ట్ అయినప్పటి నుండి మీరు చూసిన చాలా మావోయిస్ట్ ఛత్తీస్గఢ్ నుండి పారిపోవడం జరుగుతున్నాయి. అదేవిధంగా కొంతమంది లొంగిపోయి సరెండర్ అవుతున్నాయి ఎక్కడైనా. ఈ క్రమంలో ధీర్తో దేవా కూడా ఈరోజు మనకి సరెండర్ అవుతున్నాయి. ముఖ్యమైన అతనికి పరిస్థితిని చూస్తే ముఖ్యమైన మనకి ఆపరేషన్ కగార్కి సక్సెస్ కూడా ఉంటున్నాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ప్రభుత్వం తరపున ఇచ్చిన ఈ సరెండర్ పాలసీ తరపున హామీ, అదేవిధంగా దీంట్లో ప్రోగ్రెస్ మనం చూపించడం, ఇవన్నీతో అతను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన దగ్గర సరెండర్ చేస్తారు. అదేవిధంగా అతని పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ముఖ్యమైన అతను చెప్పిన దాంట్లో మనకి తెలిసిన కారణం, మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు ఎక్కువగా డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి. లోకల్స్తో సీనియర్ లీడర్షిప్ చాలా బాగా ఎక్కువగా డిస్క్రిమినేట్ చేస్తున్నాయి. కాబట్టి అతను పార్టీని వదిలేసి, చూడ్డానికి విషయం ముఖ్యమైన అదే ఉన్న అతను చిన్న ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు వదిలేసిన తర్వాత మొత్తం ఊరు నుండి ఎవరు కూడా పార్టీలో జాయిన్ అవ్వలేదు. అతను సింగిల్ సొంత ఊరు నుండి జాయిన్ చేసేవాళ్ళు.